నమస్కారం వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరుసముండ వద్ద ఉన్న ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో ఏర్పడిన బ్లోఅవుట్ రెండో రోజుకు ఆకుండా కొనసాగుతుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 16 గంటలుగా అదుపులోకి రాని మంటలు గత రాత్రి ప్రారంభమైన ఈ ఘటన ఇప్పటి వరకు 16 గంటలుగా నిరంతరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం వెడి జిల్లాలో నెలకొన్న పరిస్థితి ఈ ప్రపంచానికి మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రపంచంలోని జనాభాను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఎవరు రాజ్య విస్తరణకు ప్రయత్నించినా దాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేరని ఖర్గే అన్నారు. హిట్లర్, ముసోలిని వంటి వాళ్ళు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసి కనుమరుగైపోయారని చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా గాంధీ పరిస్థితి బాగానే ఉందని, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని సమాచారం. ప్రస్తుతం సోనియా పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. సీనియర్ పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో సోనియా గాంధీకి వైద్యం అందిస్తున్నారు. కడప డిపిటిఓ ఉద్యోగుల సమస్యలపై చూపుతున్న నిర్లక్ష్య వైఖరి నిరసనగా గత 50 రోజులుగా చేస్తున్న నిరవధిక రిలే నిరాహార దీక్షకు మద్దతుగా కడప నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ కమిటీ సంఘీభావంగా ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన గ్రేట్ మీటింగ్ డిపో సెక్రటరీ డి చంద్రయ్య, కెవి రమణ, ఏడీసీ మాట్లాడుతూ కడప డిపిటిఓ మొండి వైఖరిపై తీవ్రంగా స్పందిస్తూ జోనల్ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎటువంటి చర్యలకైనా బద్వేల్ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సభ్యులు ముందంజలో ఉండి ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అష్యూరెన్సీ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కైకలూరు మండలం అటపాక గ్రామం నాగపురంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కైకలూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కైకలూరు పోలీస్ ప్రీమియర్ లీగ్ 2026 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ యువత సమాజ శ్రేయస్సు కొరకు కోడి పంద్యాలు, జూదాల జోలికి వెళ్లకుండా ఇలా సాంప్రదాయమైన క్రీడా పోటీలు, టోర్నమెంట్లు పెట్టడం పట్ల కైకలూరు పోలీస్ శాఖ వారిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఉంగుటూరు శాసనసభ్యులు పసిమట్ల ధర్మరాజు అన్నారు. నిడమర మండలంలోని పెద్ద నింట్రకొలను గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే మెటల్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి 15 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నకిలీ ధృవీకరణ పత్రాలతో ప్రజలను, అధికారులను మోసం చేసి ఒక మహిళ ఏకంగా సర్పంచ్గా గెలుపొందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో చోటు చేసుకుంది. కాటారం మండలం గుండ్రాతపల్లికి చెందిన మహిళ రేగొండ మండల రెవెన్యూ అధికారులు గాండ్ర బీసీ కుల ధృవీకరణ పత్రం జారీ చేయడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గత కొన్ని రోజులుగా వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మొలకలమూరు రోడ్డులోని ఒక మెకానిక్ షాప్లో చోరీకి పాల్పడిన దొంగను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాళం వేసి ఉన్న షెడ్డు పైకప్పు ద్వారా లోపలికి దూరిన దొంగను అక్కడే ఉన్న స్థానికులు గమనించి పట్టుకున్నారు. పోరిమావిల పట్టణంలోని సహకార బ్యాంకు ఆవరణంలో సహకార సంఘాల యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జనవరి 5 నుంచి జిల్లా యూనియన్ డైరెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ కుమార్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘాలలో పనిచేసే ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా చేయాలని, రైతులకు రుణాలన్నీ కూడా ఈ సహకార బ్యాంకుల ద్వారానే ఇవ్వాలని, గత 5 సంవత్సరాల నుండి ఇవ్వని పీఆర్సీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. హెల్మెట్ బరువుతో కాకుండా బాధ్యతతో ధరించి సురక్షితంగా ప్రయాణించాలని ట్రాఫిక్ సిఐ కులాయప్ప, అర్బన్ సిఐ చలపతి వాహనదారులకు కోరారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరాజ్ కుడుమల్లి ఆదేశాల మేరకు రాయచోటి డివిజన్ డీఎస్పీ కృష్ణమోహన్ నేతృత్వంలో రాయచోటి పట్టణంలో హెల్మెట్ వాడకంపై బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాభివృద్ధికి సహకరించాలని కోసిగి మేజర్ పంచాయతీ సర్పంచ్ అమ్మాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని మార్పు చేసి కొత్తగా వికసిత్ జీరామ్జీ పథకంలో 125 రోజులు ఉపాధిగా మార్చడం జరిగిందని కోసిగి మేజర్ పంచాయతీ సర్పంచ్ అయ్యమ్మ అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో వికసిత్ భారత్ జీరామ్జీ గ్రామ సభల ద్వారా పంచాయతీ ప్రణాళిక ప్రకటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ మహబూబ్ బాషా, డిప్యూటీ ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి, టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలం బెదిరేహల్ గ్రామంలో నేడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మండల అధికారుల సమక్షంలో గ్రామసభ జరగాల్సి ఉండగా గ్రామసభకు సంబంధిత గ్రామాధికారులు ఎవరూ రాకపోవడంతో గ్రామ మహిళలు సచివాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. చాలా రోజుల నుంచి తాగునీటి కష్టాలు ఉన్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామసభకి సంబంధిత అధికారులు వచ్చి ఉంటే వారి దృష్టికి తీసుకుపోయే వాళ్ళమంటూ మహిళలు వాపోయారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన చోరీ కేసును పోలీసులు 4 రోజుల్లోనే ఛేదించారు. రాయవరం మండలం తిమ్మాపురం చర్చిలో 2026 నూతన సంవత్సర దినోత్సవం జనవరి 1న జరిగిన చోరీ ఘటనకు సంబంధించి నిందితుని జనవరి 5న అదుపులోకి తీసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. చర్చిలో ఉన్న మ్యూజిక్ పరికరాలను చోరీ చేసిన నిందితుడిని గుర్తించి అతని వద్ద నుండి చోరీకి గురైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.